డిస్కరేజ్ చేయటం కూడా కరెక్ట్ కాదు. రైట్ సార్. ఎస్ రవికిరణ్ గారు, సో మీకేమనిపిస్తుంది సార్ ఇటీవల జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే, కంటిన్యూగా జరిగిన పరిణామాలకి ఈ రోజు ఏమైనా పులి స్టాప్ పడే మీకు ఏమైనా కనిపిస్తుంది, సూచనలు కనిపిస్తున్నాయి? అసలు ఎలా చూడాలి మధ్యాహ్న పరిణామాలను, ఎలా చూడాలి మనం? సతీష్ గారు, ముందుగా మీకు ప్యానలిస్టులకి, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి కొన్ని ఘటనలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం అక్కినేని కుటుంబంలో నాగార్జున గారు మీద వచ్చినటువంటిది, అలాగే మంచు కుటుంబం, అలాగే అల్లు అర్జున్ గారి ఎపిసోడ్. కొన్ని సందర్భాల్లో ఆ యొక్క ఘటన బట్టి అది అక్కడికే పరిమితం అయిపోతే, లేకపోతే అది పరిశ్రమ మీద ప్రభావం కలిగి కొన్ని ఘటనలు. ఇప్పుడు మంచు కుటుంబం ఘటన ఉంది, అది వాళ్ళ కుటుంబానికి పరిమితం అయిపోతుంది, అది పరిశ్రమ మీద ప్రభావం ఉండదు. ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఎపిసోడ్, ఇది పరిశ్రమ మీద ప్రభావం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఘటన అది ఎవరో కావాలని చేసింది కాదు, ప్రీ ప్లాన్డ్ కాదు, జరుగుద్ది అని కావాలని చేసింది కాదు. నిన్న దిల్ రాజు గారు 2-3 సార్లు ఆయన అది చెప్తున్నారు, కావాలని చేసింది కాదు. ఇది ఒక ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి బాధ్యులు అన్ని వర్గాలు బాధ్యులు ఉన్నారు. అంటే రవికిరణ్ గారు, మీరు చెప్పినట్టుగా గతంలో కూడా చాలా సార్లు ఫ్లెక్సీలు కడుతూ లేదా కరెంట్ షాకులు తగిలి కొన్ని సినిమాలు విడుదలైన సందర్భంలో కావచ్చు, లేదా కొన్ని షోల్లో కావచ్చు, రిలీజ్ ఫంక్షన్లో కావచ్చు, చాలా సార్లు ఇలాంటి ఘటనలు జరిగిన సందర్భాలు చూస్తాం. నాట్ ఓన్లీ ఫర్ మూవీస్, రాజకీయ పరంగా కూడా చాలా జరుగుతూ ఉంటాయి ఇలాంటి సభలు సమావేశాలు పెట్టినప్పుడు, లేదా క్రౌడ్ ఎక్కువగా వస్తున్నప్పుడు. అంటే ఇక్కడ స్పందించిన తీరు సరిగా లేక పెద్దగా ఇష్యూ అయిందా, అసలు ఏ విధంగా కనిపిస్తుంది? అదే ఇప్పుడు నేను అక్కడికే వస్తున్నాను. ఈ ఘటనకి అందరూ నైతిక బాధ్యత ఉంది. అల్లు అర్జున్ గారి నైతిక బాధ్యత ఉంది, ఎందుకంటే ఆయన ఫ్రెష్ గా వచ్చిన నటుడు ఏం కాదు కదా, 3వ తరం నటుడు వాళ్ళ కుటుంబంలో. వాళ్ళ తాతగారు ద గ్రేట్ అల్లు రామలింగయ్య గారు పద్మశ్రీ, వాళ్ళ తండ్రి గారు ఒక నటుడు ప్లస్ ద గ్రేట్ ప్రొడ్యూసర్, ఈయన 3వ తరం. సో అంతమంది జనాభా చూసినప్పుడు ఎందుకు ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పి ఆయన వాలంటీర్ గా అయిపోయి ఉండుండొచ్చు. అలాగే పోలీసుల పాత్ర అత్యంత ఎక్కువ పాత్ర. పోలీసులు హైకోర్టులో వాదన వినిపించారు, అసలు మాకు అప్లికేషన్ అడగలేదు, మాకు వస్తానే చెప్పలేదు అన్నారు. మొత్తం పేపర్లన్నీ బయటకు వచ్చాయి. అప్లికేషన్ పెట్టారు, డిసెంబర్ 2వ తారీఖు పెట్టారు, డిసెంబర్ 4వ తారీఖు పెట్టారు. హైకోర్టు ఈ పేపర్లే చూసి ప్రభుత్వాన్ని తప్పు పట్టి ఇదిగో 7 పేజీలు జడ్జిమెంట్ ఇచ్చింది హైకోర్టు. ప్రభుత్వం తప్పు చేసింది, తప్పుగా కేసులు పెట్టింది, అప్లికేషన్ ఇచ్చినా ఇవ్వలేదని అబద్ధాలు ఆడింది. డిసెంబర్ 4వ తారీఖు కూడా ఫిల్మ్ ప్రొడక్షన్ లెటర్ పెట్టారు, ఎగ్జిబిషన్ ప్రీమియం షోకి పర్మిషన్ ఇచ్చారు విత్ ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్ అని కూడా అంది ప్రభుత్వం. సో పోలీసులు తప్పు చేశారు, ప్రభుత్వం తప్పు చేశారు అని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, మీరు నేను చెప్తాం కాదు, అక్కడ జడ్జిమెంట్ ఉంది. దాని ఆధారంగా 4 వారాలు బెయిల్ ఇచ్చింది. అలాగే సంజయ్ థియేటర్ల యొక్క రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. వాళ్ళన్నా సరే ఇక ఒక ఎగ్జిక్టివ్ ఒక ఎంట్రీ ఉంది, వద్దు సార్ అని వాళ్ళన్నా చెప్పాలి. అలాగే ఆడియన్స్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు ప్రీమియం షోకి మనం ఒక ఆడియన్స్ గా అక్కడికి ఉన్నప్పుడు, కుటుంబాలతో వెళ్తున్నప్పుడు ఇంత జనాలతో మనకెందుకురా బాబు ఈ తంట వద్దు అని చెప్పేసి ఆగిపోతుంది కదా. ఆడియన్స్ అలా చేసుకోవాల్సిన ఉక్కిరి బిక్కిరి అవ్వాల్సిన పని ఏముంటుంది, అంత ఆతృత పడాల్సిన వారు కూడా సమయం పాటించాల్సింది. సో అన్ని వర్గాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సమస్య వచ్చిందంటే మొత్తం అంతా తీసుకొచ్చి అల్లు అర్జున్ భుజాల మీద తోసేయటం, అతనే మొత్తం కావాలని చేశాడు. ఆ సెక్షన్ లో కూడా ప్రీ ప్లాన్ గా అతనే చేశాడంటే సెక్షన్ పెట్టడం, అతన్ని ప్రభుత్వం టార్గెట్ చేసే విధానాన్ని తప్పడుతున్నారు. ఇక అల్లు అర్జున్ ని ఎవరిని వెనకేసి రావట్లేదు, కానీ టార్గెట్ చేసి అల్లు అర్జున్ అయినా సరే ఎవరైనా మీరు కావచ్చు నేను కావచ్చు, ఒక రాష్ట్ర యంత్రాంగం మొత్తం వాళ్ళ వైఫల్యాన్ని కూడా ఉండి కూడా, పోలీసుల వైఫల్యం ఉండి కూడా వాళ్ళది ఏమి లేనట్టు ఒక వ్యక్తి మీద టార్గెట్ చేసేసి ఆయన మీద చేయడాన్ని అందరూ జాతీయ మీడియా అందరూ మీడియా తప్పడుతుంది అక్కడ. అంతేగాని అల్లు అర్జున్ క్లీన్ చెట్టు ఆయన పొరపాటు ఏమి లేదని ఎవరు అంటలేదండి. అలా టార్గెట్. అలాగే ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ఢిల్లీలో డిసెంబర్ 13వ తారీఖు ఆజితక్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు, అలాగే అసెంబ్లీలో మాట్లాడారు. అసెంబ్లీలో మాట్లాడేస్తారండి. అలాగా ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్? ఆయన డిపార్ట్మెంటే చేస్తుంది, వేరే డిపార్ట్మెంట్ కాదు. ఆయన హోంమంత్రి కమ్ సీఎం, ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తారు డిపార్ట్మెంట్ గురించే. ఆ కేసు మీద ఆయన జడ్జిమెంట్ ఇచ్చేసారు ఆయన. ఎస్ సార్, అంటే అదే చెప్తున్నారు, కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కువ కనిపిస్తోందా అంటే, ఎందుకు ఇలా రాజకీయం కూడా టర్న్ ఎందుకు తీసుకుంటోంది? ఇప్పుడు సరే అక్కడ ప్రభుత్వం స్పందించింది, ఇక్కడ అల్లు అర్జున్ గారు స్పందించారు, నేను శ్రీదేవి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళకి కావాల్సిన మనీ కూడా వీళ్ళకి ఎంత సాయం చేస్తారో ప్రకటించారు, ఈ రోజు భేటీ కాబోతున్నారు. అంటే రాజకీయంగా కూడా ఏపీకి తరలిపోవాలనే ఇదంతా కూడా చేస్తున్నారు. ఏపీకి తరలిపోతుంటే చాలా నష్టమవుతుంది తెలంగాణ, కానీ రాజకీయంగా కూడా ఈ స్థాయిలో ఈ విషయం గురించి ఎందుకు ఇంత హాట్ ఇష్యూ చేస్తున్నారు? రాజకీయంగా టర్న్ తీసుకుంటే రకరకాల ఊహాగానాలు మనకు వస్తున్నాయండి. బట్ ఏంటి నికరం అనేది భవిష్యత్తు తేలుతుంది. రకరకాల ఏంటంటే ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి శాంతి భద్రత వైఫల్యం, క్రైమ్ రేట్ 40% పెరిగిపోయింది. ఆ రాష్ట్రంలో జరుగుతున్న గురుకులాల్లో ఉన్నటువంటి పిల్లలు, చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు 50 మంది పైగా
మా కలుషిత ఆహారం తిని చనిపోవడం జరిగింది. అలాగే రైతుల ఆత్మహత్యలు, అలాగే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, ఇలాగ అనేకమైన అంశాలు. అలాగే ఒక కోటిరెడ్డిపాలెం గ్రామంలో ఒక వృద్ధుడు నాకు బహుశా సీఎం రేవంత్ రెడ్డి గారి తాలూకాలు ఎవరు అడ్డం పెడతానని చెప్పి ఆయన సూసైడ్ నోట్ కూడా రాసి చనిపోయారు. 80 ఏళ్ళ వృద్ధుడు ఆయన. రకరకాల సమస్యలు ఉన్నాయి. అలాగే వాళ్ళ యొక్క ప్రామిస్లు, ఏదో కట్ ప్రామిస్లు ఇచ్చారు ఉచితాలు, అవన్నీ నెరవేర్చలేకపోవటం, ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ లో చేస్తారని చెప్పేసి వినవస్తుంది. రకరకాలు కావచ్చు. కానీ దీన్ని అనవసరమైనటువంటి, అంటే మీకు ఒక వ్యక్తిని తప్పు చేసి చెప్పచ్చు, కానీ ఇండస్ట్రీ మొత్తాన్ని ముఖ్యమంత్రి గారు ఏ రకంగా తోలనాడే విధంగా, లేకపోతే వాళ్ళకి అసలు మానవత్వమే ఉండదు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు పాకిస్తాన్ లో వాళ్ళ బోర్డర్లో వాళ్ళని యుద్ధాలు చేశారా? వాళ్ళు సినిమా హీరోలైన గొప్ప పాకిస్తాన్ బోర్డర్ లో యుద్ధం చేసిన ఆర్మీ వాళ్ళైనా? ఈ మాటలు ఎందుకు? అలాగే ఆంధ్రానికి తరలిపోండి, ఎన్ని సమంజసం కాదు కదా. సో ఇది ఒక సమస్య. రెండో సమస్య, ఇది ఎక్కడికి వచ్చిందంటే ఉరుగురి మంగళమే పడినట్టు. ఇప్పుడు మంత్రి గారు ఏమన్నారు? బెనిఫిట్ షోలు ఉండవు, లేకపోతే టికెట్ రేటు పెంచవాలి. ఇది ఇండస్ట్రీ మీద సమస్య అయిపోయింది. ఈ రోజు భేటీ కారణం కూడా అదే. ఈ రోజు ఏదో అల్లు అర్జున్ కి చేద్దామో లేకపోతే అది ఉండదండి టాపిక్. నాకు తెలిసి అదైతే టాపిక్ కాదు. ఈ రోజు సమస్య వచ్చింది, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకుంటాం. ఇది అసలు ఇండస్ట్రీకి కూడా మరి ఇక్కడ వరకు ఎందుకు తెచ్చుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు మా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు చూశారు కదా ఇబ్బంది. ఇప్పుడు ఇండస్ట్రీ కంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రభుత్వాల యొక్క సహకారం కావాలి, అలాగే ప్రభుత్వం కూడా ఇండస్ట్రీ సహకారం కావాలి. ఇప్పుడు ఇండస్ట్రీకి వాళ్ళు ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం మార్కెటింగ్ మోడల్లో బెనిఫిట్ షోలు డబ్బులు, అలాగే రిలీజ్ అయిన వారం 10 రోజుల డబ్బులే వాళ్ళకి కీలకం. ఆ డబ్బులు రేట్లు పెంచేది ఎవరో? ప్రభుత్వాలే పెంచుతారు. అందుకని ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆ ప్రభుత్వ అధినేతల దగ్గరికి మీరు వెళ్ళి కొంచెం ఫ్రెండ్షిప్ చేసుకుని, మీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆ సినీ నటిమణుల అసోసియేషన్ ఉంది, ప్రొడ్యూసర్ అసోసియేషన్ ఉంది, సాంకేతిక నిపుణుల అసోసియేషన్ ఉంది, ఫైటర్ల అసోసియేషన్ ఉంది. మీరందరూ ఒక జేఏసీగా ఏర్పడి వెళ్ళి ఆ ముఖ్యమంత్రిని, మంత్రుల్ని సన్మానించి కొంచెం మంచి ర్యాపో పెంచుకుంటే అసలు ఈ పరిస్థితి రాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మా రోజు మీకు రేట్లు 30 ఏళ్ళ నాటి రేట్లు ఎందుకు తీసుకెళ్లిపోయాడు? ఆయన 5 రూపాయలకి 10 రూపాయలకి 15 రూపాయలకి ఇస్తారు. ఎందుకన్నారు ఆయన? మీరు ఎవరు రావట్లేదు ఆయన దగ్గరికి కాబట్టి, ఆయన పట్టించుకోవట్లేదు కాబట్టి. అందుకని ఆయన ఒక తొక్కు తొక్కారు. మరి మీరందరూ వచ్చారు కదా ఆయన దగ్గర ముందు నుంచి ఉన్నారు, ఆయన అడిగారు, మళ్ళీ ఆయన ఏదో మీరు సెట్ చేశారు. ఆ అనుభవం, ఆ గుణపాఠం ఉంది కదా మీ అందరికీ. మరి అదే గుణపాఠం ఉన్నప్పుడు తెలంగాణలో ప్రభుత్వం సంవత్సరం అవుతున్నా మీరందరూ వెళ్ళి ఎందుకు రేవంత్ రెడ్డి గారినో లేకపోతే సినిమాటోగ్రఫీ మంత్రినో ఎందుకు కలవలేదు? మీ యొక్క సమస్య ఎందుకు చెప్పుకోలేదు? ఒక ర్యాపో ఒక ఇండస్ట్రీకి తురుద్భావ వాతావరణం రావాలంటే ఒక ర్యాపో కూడా ఉండాలి ప్రభుత్వంతో. ఇప్పుడు ఏమైంది? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఆ మంత్రి గారేమో బెనిఫిట్ షోలు ఉండేసరికి గుబేలు అందరికి గుండె మొత్తం అందరూ బయలుదేరుతున్నారు. ఇప్పుడు బెనిఫిట్ షోల వల్ల నష్టమా లాభమా అంటే ప్రేక్షకులకు నష్టమే, లాభం ఎవరికి? ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ కి, హీరోలకి లాభం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు, సార్ 300 రూపాయలు టికెట్ ఇచ్చింది 3000 పెంచింది నేను కాదా, నా మీద ఇండస్ట్రీ మీద కోపం ఎందుకు ఉంటున్నారు? అసలు 3000 ఏంటి సార్? నాకు అర్థం కాదు. 300 రూపాయలు 10 రేట్లు 3000 పెంచడం ఏంటి సార్? ఇదంతా దారుణం కాదు. అసలు ఎవరు పెంచమన్నారండి మిమ్మల్ని? ఎవరు పెంచమన్నారు? ఎవరు సెక్యూరిటీ ఇవ్వద్దన్నారు? అంత రేట్లు పెంచాలి, అది కూడా ఆలోచించుకో ప్రభుత్వాలు. ప్రీమియం షోకి ఇంత రేట్లు పెట్టి అసలు ఆ అమౌంట్ అకౌంటబుల్ కాదా? ఈజ్ ఇట్ ట్యాక్సబుల్ ఆర్ నాట్? వేర్ దట్ మనీ ఈజ్ గోయింగ్? ఇదంతా చెప్పాలి ప్రభుత్వానికి. పోనీ ఆ డబ్బులు ఏమన్నా మీరు ప్రభుత్వం ద్వారా కడుతున్నటువంటి ఇళ్ల నిర్మాణానికి డొనేషన్ ఇస్తాను, లేదా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ లాంటివి ఉన్నాయి కదా, వివిధ ఆర్గనైజేషన్స్, మదర్ తెరీసా ఆర్గనైజేషన్స్, దానికి మీరు డొనేషన్ గా ఇస్తున్నావు, రక్తదాన శిబిరాలు పెడుతున్నావు, పలానా చేస్తున్నావు అంటే ఓకే. మీరు 10 రెట్లు పెంచేసి సామాన్యుల దగ్గర దోచేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పింది భాస్కర్ గారి కుటుంబం 30,000 నెలకు ఆయనకి వస్తున్నట్టు జీతం, ఆయన 12,000 పెట్టి 4 టికెట్లు కొనుక్కుని వెళ్ళాడు. 12,000 అంటే చూడండి సార్, ఒక సామాన్య 30,000 జీతం వచ్చేవాడు 12,000 టికెట్ అంటే వామ్మో, ఇంత రాసి ఎవరు ఒత్తిడి? పిల్లలు ఒత్తిడి. ఆ 10 ఏళ్ళ పిల్లలు 8 ఏళ్ళ పిల్లలు ఒత్తిడి, వెళ్ళాలి సినిమాకి వెళ్ళాలి. దానివల్ల పేరెంట్స్ ఒత్తిడి, డబ్బులు గొల్లైపోతున్నారు. ఇవన్నీ ప్రభుత్వం ఆలోచించాలి. బెనిఫిట్ షోలు ఇస్తే ఎంతవరకు లిమిట్, అలాగే మొదటి వారం డబ్బులు పెంచేస్తారు. టికెట్ ఎందుకు పెంచుతారు? మీరు ఒక జీవో ఇచ్చారు, ఒక కమిటీ వేశారు, టికెట్ రేట్ ఎంత ఉండాలి, టైర్ 1 ఎంత ఉండాలి, టైర్ 2 ఎంత ఉండాలి, టైర్ 3 ఎంత ఉండాలి, మీరందరికీ జీవో ఇచ్చారు కదా. ఇచ్చినప్పటికీ మీరు సినిమా రిలీజ్ అయిన వారం రోజుల రేటు 120 ఉంటే 300, 400 పెంచుతున్నారు. ఇది సహేతుకమా? అది ఏటు పద్ధతి ఏమైనా ఉందా? దీన్ని కూడా ఆలోచించాలి. సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి టైంలో ఆర్టీసీ వాళ్ళు 100 రూపాయల టికెట్ 300 రూపాయలు పెంచితే మనం తిట్టుకోవట్లా?
ఏంటి పని చేస్తున్నారు, తప్పు కదా అంటున్నావు కదా. కానీ ఎప్పటికప్పుడు చెప్పుకోవడమే కానీ ఎప్పటికప్పుడు వాటి గురించి చెప్పుకోవడమే కానీ ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది రవికిరణ్ గారు? ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది? పండుగలు వస్తున్నాయి, సంక్రాంతి వస్తుంది, ప్రైవేట్ వాళ్ళస్ అడ్డంగా దోచేస్తాయి, వేలకు వేలు. ఇది కూడా ఆలోచించి సహేతుకంగా నిర్ణయం తీసుకోవాలి. కంటిన్యూ చేద్దామండి. శ్రీహరి రాయల్ గారు కూడా జాయిన్. నమస్తే శ్రీహరి గారు.